హాయ్ అందరికీ. ఇది ఒక బర్త్డే అవుట్ఫిట్ అన్నమాట. 5 years బేబీకి బర్త్డే అవుట్ఫిట్ ఇది. ఇది కుట్టడానికి మొత్తం 10 meters నెట్ ఫ్యాబ్రిక్ పట్టింది. చూడండి ఎట్లా అన్నది నేను ఫుల్ డీటెయిల్గా చెప్తా. ఇది బాడీ పార్ట్ 6.5 ఆమె లూజ్ అన్నట్టు. నేను 2 inches ఎక్స్ట్రా కలుపుకొని, ఇంకా మనం ముందర ప్లేట్స్ కూడా పెడతాంగా, ప్లేట్స్ కోసము 1.5 inch తీసుకొని 8 inchesకి మార్క్ చేసుకున్న. హైట్ వచ్చేసి 9 inchesకి మార్క్ చేసుకున్న ఖర్చులతోని. షోల్డర్ వచ్చేసి 4.5కి పెట్టుకున్న. నెక్ 2 inchesకి మార్క్ చేసుకున్న. అది నెక్ విడ్త్. నెక్ డీప్ వచ్చేసి 3 inchesకి చేసుకున్న. 3.5 అనుకుంటా, 3.5కు చేసిన. ఇది ఫ్రంట్ నెక్. ఆర్మ్ హోల్ వచ్చేసి చంక రౌండ్ 4.5కి పెట్టుకున్న. చంక డౌను. ఫ్రంట్ నెక్ 3.5 పెట్టిన. ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ సైడ్కి మనకు ఇట్లా పడిపోకుండా ఉండడానికి ఒక హాఫ్ ఇంచు 1 inch పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఒక 1 inch ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. నేను కట్ చేస్తున్నా కదా అట్లా. పెద్దోళ్ళకైతే 1.5 inch పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఇట్లా ఒక ఖర్చు పెట్టుకున్న. మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి కదా వేరువేరుగా. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. 3.5 పెట్టుకున్నా కదా, ఇది కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ 2 పెట్టుకున్నా నేను. బ్యాక్ నెక్ 2 పెట్టుకున్నా. రౌండ్ నెక్కే పెట్టినా, నేను ఏ డిజైన్ పెట్టలేదు. కానీ బ్యాక్ మాత్రం హుక్స్ ఇచ్చేసిన అన్నట్టు, ఓపెన్ జిప్ ఏం కాకుండా హుక్స్ పెట్టిన నేను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటము ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటున్నా. ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంత ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది 2 meters తీసుకున్నా నేను. లైనింగ్ ఇంకా సాటిన్ రెండు కలిపి 2 meters తీసుకున్నా. అంటే సాటిన్ 2 మీటర్లు, ఇది కాటన్ కూడా 2 మీటర్లు తీసుకున్నా. సేమ్ ఇదే సాటిన్ పైన వేసేసి కట్ చేసుకు. ఇది 25 inches తీసుకున్నా నేను. పొడవు వచ్చేసి 25 inches తీసుకున్నా. సేమ్ అదే లైనింగ్ సాటిన్ పైన వేసి కట్ చేసుకుంటున్నా. చూడండి ఇప్పుడు అసలు ఫ్యాబ్రిక్ అన్నట్టు. ఇది ఎన్ని మీటర్లు తీసుకున్నా అంటే, అసలు ఇది 3 layers. ఒక్క లేయర్ వచ్చేసి 2.5 meter తీసుకున్నా. అట్లా 3 layers తీసుకున్నా. అంటే లేయర్కి 4 inches గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క లేయర్ తీసుకున్నా. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, 2.5 meter, అట్లా 3 layers తీసుకున్నా. మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా మొత్తము కుచ్చులకి అయిపోయింది నాకు. అసలు కొంచెం కూడా మిగలలేదు. ఒక 1/2 meter మిగిలి ఉంటుంది అంతే. ఇది నేను 3 inches తీసుకున్నా. ఫ్రిల్స్ కోసము 3 inches విడ్త్ పెట్టి తీసుకున్నా. మొత్తం ఫ్యాబ్రిక్ కుచ్చులకే సరిపోయింది. 3 inchesకు ఇట్లా 3 inchesకు మార్క్ చేసుకొని చూడండి. అదే మళ్ళీ దానిపైన కూడా వేసుకొని, అదే పీసు మళ్ళీ ఇంకొకసారి వేసుకొని దానిపైన వేసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనేగా నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఇట్లా అన్ని పీసులు కట్ చేసుకొని పెట్టుకున్నా నేను ముందే. ఇది బాడీ పార్ట్ అన్నట్టు. ఫస్ట్ నెక్ ఉల్టాయించుకుంటున్నా చూడండి. ఇట్లా కుట్టుకొని
నేను పైపింగ్ ఏమి వేయట్లేదు. ఇంకా పైపింగ్ అది వేస్తే ఇంకా ఓవర్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఏమి వేయట్లేదు. వీడియోలో చూపించినట్టు కుట్టుకోండి. తర్వాత పైనుండి ఇంకొక కుట్టు వేసుకోండి. ఇన్స్టాలో అందరు అడుగుతున్నారు ఫుల్ వీడియో పెట్టండి అని. ఇన్స్టాలో ఫుల్ వీడియో పెట్టడానికి కష్టమవుతుంది కదా, అందుకే యూట్యూబ్లో పెడుతున్నా ఫుల్ వీడియో. ఎవరన్నా ఇన్స్టాలో ఫాలో అయ్యేటోళ్ళు ఉంటే యూట్యూబ్కి వచ్చి చూసుకోండి. ఇట్లా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని నీట్గా తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ లోతు కట్ చేసుకుంటున్నా నేను. ఇట్లా డాట్స్ పెట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్కి నేను హుక్కు పట్టి కాజా పట్టి వేసానండి. ఇదంతా సేమ్ ముందర నెక్ ఎట్లా కుట్టుకున్నానో నేను అట్లా కుట్టేసుకున్నా. ఇంకా అందుకే అది వీడియోలో ఏం చూపించలేదు. కాజా పట్టి వేసుకుంటున్నా. ఉక్స్ పట్టి ఇది ఉక్స్ పట్టి వేసుకుంటున్నా. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను స్పీడ్గా పెట్టినా అండి. మీకు అర్థమవుతుంది. మామూలుగా ఇట్లా ఒక కుట్టేసుకొని నేను ఇక్కడ అంటే అటు ఇటు కదలకుండా ఒక పిన్ పెట్టుకున్నా. తర్వాత ఫ్రంట్ది కూడా అంటే అది ఇది సేమ్ ఉన్నదా లేదా అని చూసుకున్నా. కొంచెం పెద్దగా అనిపించింది, అందుకనే నేను డాట్స్ దగ్గర మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా. తర్వాత ఇట్లా షోల్డర్ జాయింట్ చేసుకొని ఇట్లా 2 షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. తర్వాత కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కొంచెం అడ్జస్ట్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్కి నెక్ పట్టి వేస్తాం కదా, మనం హెమ్మింగ్ చేసే పట్టి ఎట్లా వేస్తామో క్రాస్ క్లాత్ కట్ చేసి నేను సేమ్ దానిలానే వేసేసిన. చూడండి, అట్లయితే పిల్లలకి ఇంకొంచెం క్లాత్ కుచ్చుకున్నా కూడా ఇట్లా వేస్తే కుచ్చుకోకుండా ఉంటుంది. అందుకని నేను ఇట్లా వేసేసిన. పిల్లలు కొంచెం ఇరిటేట్ అవుతారు కదా, అందుకని ఇట్లా వేస్తే కొంచెం ఇది కాటన్ క్లాత్ కాబట్టి అట్లా ఏం అవ్వదు, అందుకని మంచిగా ఉంటుంది. అందుకే అట్లా వేసేసిన. తర్వాత ఇక టాస్క్ స్టార్ట్ అయిందండి, కుచ్చులు పెట్టడం. ఇంకా ఇవి పెడుతూనే ఉన్నా, చాలా టైం పట్టింది ఇవి పెట్టేసరికి. అంటే అందుకే నేను ఇది నార్మల్గా మనము పిన్ పట్టో దేని పట్టో పెడితే లేట్ అవుతుంది అని చెప్పేసి హ్యాండ్స్తో ఇట్లా అంటున్నా. చూడండి, అట్లయితే కొంచెం ఈజీ అవుతుంది. ఇవి ఓన్లీ మన హ్యాండ్స్ కోసం, హ్యాండ్స్ దగ్గర కుచ్చులు వేసినాం కదా, అందుకని దాని వరకే కాబట్టి కొంచెం అవసరం ఉన్నంత వరకే పెట్టుకున్న. తర్వాత ఇంకా కింద అది బాటమ్కి వేసేటప్పుడు మాత్రం ఇంత పెద్దగా కుచ్చులు పెట్టుకున్న. అన్నీ ఒకటేలాగా జాయింట్ చేసుకొని అన్నీ ఒకటే దానికి జాయింట్ చేస్తూ పీసులన్నీ ఒకటేసారి కుచ్చులు పెట్టుకొని తర్వాత వాటికి అన్నింటికి జాయింట్ చేసిన. ఎంత అవసరమో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, దీనిపైన ఇంకొకటి పెట్టిన, అది నేను వీడియోలో చూపించలేదు. అన్నీ డబల్ వేసేసిన. ఫస్ట్ ఒక ఫ్రిల్ పెట్టేసి దానికి గుట్టేసి మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ అటాచ్ చేసి కుట్టేసిన. అది వీడియోలో చూపించలేదండి. ఇంకా నేను ఇట్లా 2 సైడ్లు ఇట్లా వేసుకోవాలి. కుచ్చులను ఇట్లా సైడ్కి మంచిగా నీట్గా అనుకుంటూ కుట్టండి, అప్పుడే మంచిగా నీట్గా వస్తుంది. ఇంకా తర్వాత లైనింగ్ ఇది అటాచ్ చేసి కుచ్చులు పెట్టేసుకున్నా.
ఇది సాటిను లైనింగ్ రెండు అటాచ్ చేసుకొని ఇది సపరేట్ కుచ్చులు పెట్టుకొని అది మామూలుగా నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది సపరేట్ కుచ్చులు పెట్టుకొని ఆ 3 లేయర్స్ కలిపేసి అప్పుడు దీనికి జాయింట్ చేసిన నేను. ఇట్లా నేను హ్యాండ్స్తోనే ఇట్లా అంటున్నా చూడండి. అట్లా అంటే మనకు ఈజీగా తొందరగా అయిపోతాయి. కుచ్చులు పెట్టడం కూడా టైం ఎక్కువ పట్టదు. చూడండి ఎంత. ఇది కొంచెమే అండి, ఇంకా చాలా ఉంది. ఇంకా అటాచ్ చేస్తూ పెట్టేసిన. ఇంత పెద్ద కుప్పలాగా అయింది అవి. నేను జాయింట్ చేస్తూ అన్ని పీసులన్నీ జాయింట్ చేసుకొని కుచ్చులు పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్కి జాయింట్ చేస్తున్నా చూడండి. ఒక్కొక్క లేయర్కి ఫస్ట్ ఒక లేయర్కి ఒక్కొక్క ఫ్రిల్ పెట్టిన, మళ్ళీ తర్వాత దాని మీద ఇంకొక లేయర్ వేసిన అన్నట్టు. ఇట్లా అనుకుంటూ అంటే నీట్గా అనుకోవాలి మనము. అవి వడి తిరుగుతూ ఉన్నాయండి, చాలా కష్టమైంది. అవి వడి అంతా తీస్తూ కుచ్చులు మొత్తం అంతే ఒక్క దగ్గర కుప్ప చేసిన కదా, కుప్ప చేసినాక మొత్తం అంతా ఒక దగ్గరికి వచ్చి అంత వడి అయింది. మీరు అట్లా చేసుకోకండి. అట్లా 3 లేయర్లకి అటాచ్ చేసేసిన. మొత్తం 5 లేయర్స్ అయింది. ఫస్ట్ కింద లైనింగ్ ఒకటి, దానిపైన సాటిను, దానిపైన ఇవి 3 లేయర్స్, మొత్తం 5 లేయర్స్ అయింది. ఇంకా క్యాన్ వేయాల్సిన అవసరం రాలేదు. అదే చాలా బాగా అనిపిస్తుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను స్పీడ్గా పెట్టిన. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను చెప్తా. అది ఒక లేయర్ మీద మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసరికి మంచిగా కనిపించింది. ఫస్ట్ చూసిన ఒక లేయర్ సరిపోతుందేమో అనుకున్నా, కానీ అంత మంచిగా అనిపించలేదు. చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఫస్ట్ మంచిగా కనిపించలేదు, అందుకని మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ అటాచ్ చేసిన, అప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఫిదా అంటే ఫిదా, అసలు కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అండి. పాప కూడా వేసుకున్నది. వాళ్ళు వీడియో తీసి పంపించారు. నేను ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటా అన్న తర్వాత చూడండి ఎంత ఫుల్ హ్యాపీ అయ్యారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బాయ్.